హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫోన్లో కెమెరా బాగున్నా, హార్డ్వేర్ బాగున్నా, డిజైన్ బాగున్నా, డిస్ప్లే బాగున్నా, పెర్ఫార్మెన్స్ బాగున్నా కానీ మల్టిపుల్ ఆప్షన్స్ ఉండటం వల్ల మనం ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. దేన్ని చూజ్ చేసుకోవాలో కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటాం. మల్టిపుల్ ఆప్షన్స్ ఎప్పుడైనా ఎవరికైనా కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటుంది, అది ఉన్నమాటే. అండ్ ఈ ఫోన్ కూడా అదే కోవకు చెందుద్ది, అదన్నమాట. సో ఇదే రియల్మీ 9 Pro మొబైల్. నిజానికి ఈ ఫోన్ నేను 2 రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. పెర్ఫార్మెన్స్ పరంగా బాగానే ఉంది కానీ సో మల్టిపుల్ ఆప్షన్స్ అంటే ఒక పర్టికులర్ బడ్జెట్లో డిఫరెంట్ మొబైల్స్ ఉండటం వల్ల ఇది కొంచెం మరుగున పడిపోయిందేమో అని అనుకుంటున్నాను. సో ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను, ఒక లుక్ అయితే వేయండి. బాక్స్ పైన మీకు రియల్మీ 9 Pro, అలాగే రియల్మీకి సంబంధించిన బ్రాండింగ్, మోస్ట్ ట్రస్టెడ్ టెక్నాలజీ బ్రాండ్ అని, అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ కొన్ని మెన్షన్ చేసి ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్, అలాగే 120Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే, అలాగే 64 మెగాపిక్సెల్ నైట్ స్కేప్ కెమెరా, అలాగే 5000 mAh బ్యాటరీ విత్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్. అండ్ ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేసి ఉన్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి 1.186 watts per kg, అలాగే బాడీకి 0.709 watts per kg ఉంది. అండ్ మన దగ్గర ఉంది సన్ రైజ్ బ్లూ. ఈ ఫోను ఈ కలర్ అనేది చాలా డిఫరెంట్, ఎందుకంటే ఇది చూడటానికి మనకి ఫస్ట్ బ్లూ కలర్ లాగా కనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే సన్లైట్ పడుతుందో ఆ సన్లైట్ పడినప్పుడు మాత్రం డిఫరెంట్ కలర్స్ అనేవి దీంట్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీకు మెరూన్ కలర్ కావచ్చు, బ్లూ కలర్ కావచ్చు, అండ్ డిఫరెంట్ స్టైల్స్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ బ్యాక్ ప్యానల్ అనేది లైట్ షిఫ్టింగ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తుంది అనమాట. ఇది మాత్రం చూడటానికి చాలా స్టైలిష్గా ఉంది అండ్ కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. మీరు ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న కలర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫోన్కి సంబంధించిన కలర్స్ అవి. కాకపోతే ఏంటంటే డిఫరెంట్ లైట్ పడినప్పుడు డిఫరెంట్గా ఇది బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది. అదే లైట్ షిఫ్టింగ్ టెక్నాలజీతో ఇది వచ్చిందనమాట. అండ్ దీనికి సంబంధించిన డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సైడ్కి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, అలాగే బ్యాక్ సైడ్ 3 కెమెరాల సెటప్తో ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ ఈ కెమెరా మోడల్ కూడా చాలా డిఫరెంట్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. పైన మీకు 64 మెగాపిక్సెల్ అని రాసి ఉంటుంది. 3 సిలిండర్ స్టైల్లో మనకి ఇక్కడ ప్లేస్ చేసి ఉంటాయి. అండ్ రియల్మీ బ్రాండింగ్. అండ్ బాటమ్ సైడ్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాకు, మెయిన్ మైక్రోఫోను, టైప్ సి పోర్టు, అలాగే సింగిల్ స్పీకర్ ఇక్కడ ఉంటుంది. అండ్ లెఫ్ట్లో మీకు వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి, అలాగే సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే ఇది మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. అండ్ టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ మనకు ఒక ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్ట్ అనేది దీనికి ప్లేస్ చేసి ఇచ్చారు. టాప్ లెఫ్ట్లో మీకు ఒక పంచోల్ కెమెరా ఉంటుంది. దీంట్లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుందన్నమాట. ఈ ఫోన్ మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది, ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. సో ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుంది. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సాలిడ్గా కూడా ఉంటుంది. సో ఓవరాల్గా ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఈ ఫోన్ బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. రియల్మీ 9 Proలో మీకు 6.6 inches ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. అండ్ దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది ఒక 6 nm ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.2 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు అడెనో 619 GPUని యూజ్ చేశారు. ర్యామ్ టెక్నాలజీ LPDDR4X ర్యామ్ టెక్నాలజీ అండ్ స్టోరేజ్ టెక్నాలజీ UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాల్లో మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా. మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ మీకు 1080 వరకు ఉంటుంది. రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా మీకు 16 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ విత్ 33 watts ఫాస్ట్ ఛార్జర్ ఇస్తారు. అలాగే Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే రియల్మీ UI 3.0తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. సో ఇది ఆన్ పేపర్ దీంట్లో ఉన్న టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఫోన్ మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 12తో బూట్ అవుతుంది అనమాట. ఇది మాత్రం సూపర్. అండ్ నేను ఆల్రెడీ చెక్ చేశాను, విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు ఒక అప్డేట్ కూడా వెళ్ళి రోల్అవుట్ చేశారు. అప్డేట్స్ విషయంలో మాత్రం రియల్మీ వాళ్ళు కొంచెం బెటర్గానే ఉంటారు. అండ్ ఒకసారి మనం యూఐని అబ్జర్వ్ చేస్తే ఇది రియల్మీ UI 3.0 కలర్ వాయిస్ బేస్డ్ UI అండ్ ఇది Android 12 బేస్డ్ UI అనమాట. అండ్ దీంట్లో థీమింగ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా స్టైలిష్గా ఉంటుంది. అండ్ మీకు పర్సనలైజేషన్స్లో చాలా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ థీమింగ్ సపోర్ట్ ఉంటుంది. ఐకాన్స్ మార్చుకోవచ్చు, స్టైల్స్ మార్చుకోవచ్చు, కలర్స్ మార్చుకోవచ్చు, డిజైన్ మొత్తాన్ని కూడా మీరు మార్చుకోవచ్చు. చాలా డిఫరెంట్ సెట్టింగ్స్ అనేవి మీకు పర్సనలైజేషన్లో ఉంటాయి డిస్ప్లే సెట్టింగ్స్లో. అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇందులో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే డిఫాల్ట్గా గూగుల్ డైలర్తో వస్తుంది, అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్తోనే వస్తుంది. ఇది కూడా మీరు నోటీస్ చేయండి. ఆల్రెడీ ఈ గూగుల్ డైలర్ని ఎలా డిజబుల్ చేయాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి ఇక్కడ కార్డ్స్ ఉంటుంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట.
అనమాట అది. అండ్ ఇది మీకు ఒకసారి సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ 112తో వస్తుంది. అండ్ మీకు ఇది Realme 3.0తో వస్తుంది. అండ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది జనవరి సెక్యూరిటీ ప్యాచ్తో వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అవుట్ ఆఫ్ 128 జీబీలో ఇది మనకి 25 జీబీ ఓఎస్ కింద ఆక్యుపై చేసుకుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ర్యామ్ అనేది మీరు వర్చువల్గా ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. 5 జీబీ వరకు దీంట్లో ఎక్స్పాన్షన్ అయితే పాసిబుల్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన డిస్ప్లే క్వాలిటీ విషయానికి వెళ్తే డిస్ప్లే నేను డే లైట్ కండిషన్లో కూడా చెక్ చేశాను, పర్లేదు, బ్రైట్గానే ఉంది, మీకు క్లియర్గా టెక్స్ట్ అనేది నీట్గానే కనిపిస్తుంది. అండ్ వీడియోస్ కూడా ప్లే చేసి చూశాను, వీడియో క్వాలిటీ కూడా చాలా చాలా బాగానే ఉంది. డిఫరెంట్ యాంగిల్స్లో కూడా మీకు కలర్స్ అనేవి చాలా నీట్గానే కనిపిస్తుంది. అండ్ అమెజాన్ ప్రైమ్ దీంట్లో నేను ఇన్స్టాల్ చేసి చూశాను అండ్ దీంట్లో లాగిన్ అయ్యి చూశాను, మీకు హెచ్డీలో మూవీస్ అయితే ప్లే చేస్తుంది. అంటే వైడ్ 1 L1 సర్టిఫికేషన్ అయితే ఈ ఫోన్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ కమింగ్ టు ద కెమెరా ఇంటర్ఫేస్లో మీకు రెగ్యులర్ అన్ని రియల్మీ ఫోన్స్లో ఉండే ఇంటర్ఫేసే ఉంటుంది. అండ్ మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మేబీ ఇది ఓమ్ని విజన్ సెన్సార్ అనుకుంటున్నాను నేను, వీళ్ళు ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు కానీ కలర్స్ మాత్రం ఓమ్ని విజన్ సెన్సార్స్లో ఎలా ఉంటుందంటే కొంచెం నీట్గా కనిపిస్తూ ఉంటాయి. సో దీంట్లో కూడా కెమెరా క్వాలిటీ మాత్రం చాలా బెటర్ అనిపించింది నేను అబ్జర్వ్ చేసినప్పుడు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఫొటోస్, డిఫరెంట్ కలర్స్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, హ్యూమన్ ఫేసెస్ కావచ్చు, చాలా నీట్గానే కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది కూడా పర్లేదు, మీరు ఈ కెమెరాని చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నారు 16 మెగాపిక్సెల్ కెమెరా, సో ఇది కూడా పర్లేదు, బాగానే పెర్ఫామ్ చేస్తుంది. అండ్ ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మీకు 33 వాట్స్ ఛార్జర్ అయితే వీళ్ళు సప్లై చేస్తున్నారు. సో ఇదైతే మీరు నోటీస్ చేయండి. బ్యాటరీ పరంగా మాత్రం చాలా బెటర్గానే ఇస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే కాబట్టి దీంట్లో ఒక సెట్టింగ్ ఉంటుంది ఆటో సెలెక్ట్ మోడ్ అని చెప్పి, దాన్ని పెట్టుకోండి మీరు. ఎక్కువగా బ్యాటరీ అనేది త్వరగా డ్రైన్ అవ్వకుండా కొంచెం బెటర్గా సేవ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే 120Hz రిఫ్రెష్ రేట్ అనేది అన్ని యాప్స్కి సపోర్ట్ చేయదు, ఓన్లీ కొన్ని యాప్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఆటోమేటిక్గా చేంజ్ అయ్యే ఫీచర్ అనేది ఆటో సెలెక్ట్ మోడ్లో ఉంటుందన్నమాట. సో దాన్ని పెట్టుకొని మీకు కొంచెం బ్యాటరీ లైఫ్ అనేది బెటర్గా ఇస్తుంది. సో ఇది Realme 9 Proకి సంబంధించిన డీటెయిల్స్. ఈ ఫోన్లో నాకు బాగా నచ్చింది డిస్ప్లే ఒకటి, అండ్ దీంట్లో బ్యాక్ సైడ్ డిజైను, అండ్ మెయిన్ కెమెరా బాగుంది. స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. అండ్ 13 బ్యాండ్స్ దీంట్లో ఇస్తున్నారు, అది కూడా మంచి విషయం. 5G రెడీగా ఉందంటూ వీళ్ళు చెప్తున్నారు. సో దీని ప్రైస్ నియర్లీ 17,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. అప్పుడప్పుడు కార్డ్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ Realme 9 Proకి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.